హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక డిటీసీపీ వెంచర్ని పరిచయం చేయబోతున్నానండి. ఈ వెంచర్ వచ్చేసి మనకు మహేశ్వరం దగ్గరలో ఉందని చెప్పొచ్చు, అండ్ ఫోర్త్ సిటీకి వెళ్ళేటువంటి రోడ్లో ఉందని చెప్పొచ్చు అండి. ఇది ఎగ్జిట్ 40 నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు ఒక 10 మినిట్స్లో పడుతుంది, అండ్ అదేవిధంగా ఎగ్జిట్ 15 నుంచి కూడా ఇక్కడికి రావడానికి 10 మినిట్స్ పడుతుందని చెప్పొచ్చు అండి. ఇది వచ్చేసి డిటీసీపీ వెంచరు. ఈ వెంచర్లో మళ్ళీ రీడెవలప్ చేస్తున్నారండి ఈ వెంచర్ అంతా కూడా. కాబట్టి ఈ వెంచర్లో ఆల్రెడీ ఒక 2 హౌసెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది, అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఈ వెంచర్లో అన్ని సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి. 40 ఫీట్ రోడ్డు ఇవ్వడం జరిగింది, అండ్ అదేవిధంగా డ్రైనేజ్ ఉన్నాయి, అండ్ ఏది వాటర్ కలెక్షన్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఈ పైప్స్ ఇవన్నీ కూడా మళ్ళీ డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ట్యాప్స్ అండి ఇవన్నీ. అండ్ ఈ వెంచర్కి అటాచ్ ఉన్నటువంటి హెచ్ఎండి వెంచర్లో దాదాపుగా 25,000 నుంచి 28,000 ఫర్ స్క్వేర్ యార్డ్ లెక్క అమ్ముతున్నారండి. బట్ మనకు ఈ వెంచర్లో ఉన్నటువంటి ఒక ప్లాట్ రీసేల్కి రావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్లాటు ఇక్కడ కనిపించేది ఆ ఫెన్సింగ్ ఆనుకున్నటువంటి ప్లాటు. సైజ్ వచ్చేసి 40-60 అండి. ఈస్ట్ ఫేసింగ్ 267 స్క్వేర్ యార్డ్స్, 267 గజాలు. రేట్ వచ్చేసి 14,500 చెప్తున్నారండి. 14,500 నెగోషియేషన్ ఉంటుంది. ఇది మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు. దీంట్లో 100% ఇల్లు హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటాయని చెప్పొచ్చు అండి. ఇదంతా కూడా మంచి డెవలపింగ్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్గా విప్రో కానీ మలబార్ గోల్డ్ కానీ సెజ్ ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో ఉన్నామని చెప్పొచ్చు. ఈ పక్కకే ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నామని చెప్పొచ్చు అండి. బట్ మంచి ఫ్యూచర్లో మంచి మనకి ఇక్కడ రెంటర్స్ అండ్ మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. దీని బ్యాక్ సైడ్ కూడా మనకు క్రికెట్ గ్రౌండ్, రిసార్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇండస్ట్రియల్ గోడౌన్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ గోడౌన్స్ కూడా ఉంది. ఇదే అండి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి వెంచర్. ఒక్కసారి చూడండి, ఇది మళ్ళీ దీంట్లో కూడా రోడ్స్ అవన్నీ కూడా వేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఇది ఈ యొక్క ప్లాటు మనకు ఇందాక చెప్పినటువంటి ప్లాటు అక్కడ 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాటు, 267 గజాలు. రేట్ వచ్చేసి 14,500 అండి. కాబట్టి డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు. ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అండ్ ప్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్. ఒకసారి చూడండి, మీకు ఇప్పుడు అక్కడ ఇండస్ట్రియల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, ఇది సార్ ఇండస్ట్రీ. ఇది దాదాపుగా 300 ఎకర్స్ అని చెప్పొచ్చండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు. దీంట్లో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ కాలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మంచి దాదాపుగా దీంట్లో ఒక 3,000 to 4,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు అండి ఒక్క కంపెనీలోనే. ఇలాంటి కంపెనీలో దాదాపుగా మనకి ఇక్కడ 20 కంపెనీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఒక కంపెనీ, పెద్ద కంపెనీ మనకు ఏర్పాటు కావడం జరుగుతుందండి. ఇక్కడనే మనకు మలబార్ గోల్డ్ కానీ విప్రో కానీ కనిపించేది మనకు మలబార్ గోల్డ్ అండి. అండ్ విప్రో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది జస్ట్ మనకి ఈ యొక్క వెంచర్కి రావడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పొచ్చు. ఆ వెంచర్కు 2-3 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పొచ్చు సార్. ఒకసారి చూడండి, ఇదంతా కూడా మనకు మలబార్ గోల్డ్ చెప్పాను కదా, అది ఇక్కడ కనిపించేది మనకు విప్రో అండి. బట్ ఇదంతా కూడా బిజీ ఉన్నటువంటి ఏరియా, మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు అండి. ఇదే అండి విప్రో. బట్ మనకు ఇదన్నీ కూడా స్పీడ్గా డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్. ఇదంతా ఇక్కడనే మనకి ఎడ్యుకేషన్స్ కూడా, స్కూల్స్, కాలేజెస్ అండ్ ఫైర్ స్టేషన్స్, పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పొచ్చు సార్ ఇక్కడ మహేశ్వరంలో. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు ఇది సార్. మనం ఇందాక చూసినటువంటి విప్రో కానీ ఒకసారి చూడండి సార్. ఇది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్. ఇది కనిపించేది మనకు మెయిన్ ఎంట్రన్స్ సార్. ఇది ఓకేనా. మనం చూపించినటువంటి ప్లాట్ ఇందాక 267 స్క్వేర్ యార్డ్స్ సార్. రేట్ వచ్చేసి 14,500. నెగోషియేషన్ ఉంటుంది. ఇది 100 ఫీట్ రోడ్ సార్ మనకి కనిపించేది. ఇది మెయిన్. ఒకసారి చూడండి సార్, ఇదంతా కూడా దీనికి మెయిన్ ఎంట్రన్స్ ఇది.
రైట్. ఇదంతా స్కూల్ సార్. ఇక్కడ నుంచి మనకు మహేశ్వరం జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు.